ఈ వీడియో ఇంట్రాడే ట్రేడింగ్ సిరీస్లో ఎపిసోడ్ 3 ఇది. ఆల్రెడీ మనం 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ మనకి ఏం కావాలి, అసలు ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఇంట్రాడే ట్రేడింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ సిరీస్ ఏదైతే ఉందో ఇది ఎలా కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ చేయవలసింది ఏంటంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఈ కంటెంట్ని ఇష్టపడుతున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇదే సిరీస్ అనేది నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టట్లేదు. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనకు కావాల్సింది ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ మీరు చెయ్యాలి అంటే ముందుగా మీకు కావాల్సింది ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్. ఇక్కడ చాలా మంది కూడా ట్రేడింగ్ అకౌంట్ వేరు, డీమ్యాట్ అకౌంట్ వేరు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ట్రేడింగ్ అకౌంట్ అన్నా డీమ్యాట్ అకౌంట్ అన్నా సరే ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏంజల్ వన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఓపెన్ చేసేది ఒక అకౌంటేనండి. ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ అని చెప్పి సపరేట్గా ఉండవు. ఏంజల్ వన్ ఉంది, అది ఒక బ్రోకర్, సో దాని ద్వారా మనం ట్రేడింగ్ చేయొచ్చు. అప్స్టాక్ ఉంది, అది ఒక బ్రోకర్, దాని ద్వారా మనం ట్రేడింగ్ చేయొచ్చు. అలానే జీరోదా, గ్రో, అలెస్ బ్లూ, ఇలా మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన ప్లాట్ఫామ్, ఎగ్జాంపుల్గా మీరు ఏంజల్ వన్లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డైలీ షేర్స్ని బై చేయడం, సెల్ చేయడం చేస్తున్నారనుకోండి, అది ట్రేడింగ్ అకౌంట్గా వర్క్ అవుతుంది అని అర్థం. లేదు, మీరేం చేస్తారు, బై చేసి హోల్డ్ చేసుకున్నారు అంటే ఈరోజు మీరు బై చేసి మరి ఎగ్జిట్ అవ్వలేదు, మీరు ఏం చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేశారు. ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 2 ఇయర్స్కో 1 ఇయర్కో మీరు హోల్డ్ చేశారనుకోండి, అప్పుడు ఇది డీమ్యాట్ అకౌంట్గా వర్క్ అవుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ అన్నా డీమ్యాట్ అకౌంట్ అన్నా సరే ఒకటే. కానీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ రోజు నుంచి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను అంటే మీకు ఈ అకౌంట్, ఈ ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. సో డీమ్యాట్ అకౌంట్లో మనం ఏం చేస్తామండి, షేర్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాము డీమ్యాట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో అది ట్రేడింగ్ అకౌంట్. మొత్తానికి ఒకటే అకౌంట్, కాకపోతే మనం ఎలా యూజ్ చేస్తామో అనే దానిపైన అయితే అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రిలయన్స్లో ఒక 10 షేర్లు బై చేశారనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మీరు బై చేశారు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆ 10 షేర్స్ అనేవి డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ అవుతాయి. అంటే మీరు 10 షేర్లు బై చేశారండి, మీరు సెల్ చేస్తారనుకోండి, అదే రోజు ట్రేడింగ్ అకౌంట్లోనే ట్రాన్సాక్షన్ జరిగిపోద్ది. కానీ మీరేం చేశారు, హోల్డ్ చేశారు. ఒక 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో సంవత్సరంకో ఒక 10 సంవత్సరాలకో మీ చాయిస్ అనమాట. మీరు ఒక్క రోజు కన్నా ఎక్కువ హోల్డ్ చేశారు అంటే అది మీ డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ అవుతాయి. అర్థమైంది కదా. మరి ఈ డీమ్యాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ కావాలంటే మనం ఏం చేయాలండి, సింపుల్గా ఏంజల్ వన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, అప్స్టాక్లో కానీ అకౌంట్ ఓపెన్ చేయడం, అలెస్ బ్లూలో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, జీరోదాలో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇంతవరకు ఫ్రీగా ట్రేడింగ్ అకౌంట్ అదే డీమ్యాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేయకపోయి ఉంటే మనమైతే ఏంజల్ వన్ అండ్ అలెస్ బ్లూలో సబ్ బ్రోకర్గా వర్క్ చేస్తున్నాం. సో ఎవరికైనా సరే డీమ్యాట్ అకౌంట్ నీడ్ ఉంటే ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఓపెన్ చేసిన అకౌంట్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా, మీకు ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే మనం సబ్ బ్రోకర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం ఫ్రీగానే సాల్వ్ చేస్తాం. అండ్ దీంతోపాటు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, మీరు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ట్రేడింగ్ రిలేటెడ్గా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మన ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి మన నుంచి ఫ్రీగానే మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మీరు ఇంతవరకు అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఏంజల్ వన్ కానీ అలెస్ బ్లూలో కానీ డిస్క్రిప్షన్ ఉన్న లింక్స్ ద్వారా ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్లో అంటే ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్లో మొదటి రిక్వైర్మెంట్ ఏంటండి, ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. మరి సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక మంచి బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం. జనరల్గా మార్కెట్లో 2 టైప్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారండి. ఒకటి ఫుల్ సర్వీస్ బ్రోకర్, సెకండ్ వన్
డిస్కౌంట్ బ్రోకర్. మరి ఈ ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఎవరు? ఐసిఐసి డైరెక్ట్ అని ఉంటుంది. సో అది ఫుల్ సర్వీస్ బ్రోకర్. సెకండ్ వన్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని ఉంటుంది, అది కూడా ఫుల్ సర్వీస్ బ్రోకర్. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫుల్ సర్వీస్ బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి. దానిలో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దేంట్లో ఫుల్ సర్వీస్ బ్రోకర్లో మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ఛార్జెస్ అనేవి హై ఛార్జెస్ ఉంటాయి, బట్ ఎక్స్ట్రా రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మనము చూడాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రా రీసెర్చ్ రిపోర్ట్స్ అనేవి మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్ అనేవాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు, కానీ హై ఛార్జెస్ ఉంటాయి. అదే డిస్కౌంట్ బ్రోకర్ అంటే మనం అందరం ఉపయోగించే ఈ ట్రేడింగ్ అకౌంట్, డీమెట్ అకౌంట్ అని చెప్పాను కదండి, అదే. సో ఆ డిస్కౌంట్ బ్రోకర్స్ ఎవరు? ఏంజల్ వన్, ఎల్ఎస్ బ్లూ, అప్స్టాక్, జిరోదా, గ్రో, వీళ్ళందరూ కూడా డిస్కౌంట్ బ్రోకర్సే. ఇప్పుడు మనము యూజ్ చేస్తున్న యాప్స్ అన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకర్సే. కొంతమంది ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ వాడతారు, కానీ మోస్ట్లీ మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఉపయోగించే బ్రోకర్ ఏది అంటే డిస్కౌంట్ బ్రోకర్. ఎందుకు డిస్కౌంట్ బ్రోకర్ యూజ్ చేస్తారు అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 lakh ట్రేడ్ చేశారనుకోండి, ఈ 1 lakh రూపీస్ మీరు ట్రేడ్ చేశారు కదా, ఇక్కడ ఫుల్ సర్వీస్ బ్రోకరు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారనుకోండి, డిస్కౌంట్ బ్రోకర్ యొక్క ఛార్జెస్ 20 రూపీసే ఉంటాయి. మీకు అర్థమైందా? మీరు 1 lakh రూపీస్ వర్తున్న షేర్స్లో మీరు ట్రేడ్ చేశారండి. సో ఇక్కడ ఏం జరిగింది, ఫుల్ సర్వీస్ బ్రోకర్ 200 రూపీస్ తీసుకుంటే డిస్కౌంట్ బ్రోకర్ 20 రూపీసే తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకుంటారు? డిస్కౌంట్ బ్రోకర్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వాడేది కూడా డిస్కౌంట్ బ్రోకరే. మ్యాక్సిమం ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా డిస్కౌంట్ బ్రోకర్నే ఉపయోగిస్తారు. సో మీరు చేయవలసింది ఏంటి, ఏంజల్ వన్లో కానీ, ఎల్ఎస్ బ్లూలో కానీ, జిరోదాలో కానీ, అప్స్టాక్లో కానీ తప్పకుండా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది రాంగ్ ట్రాప్లో కూడా పడతారండి. సెబీ రిజిస్టర్డ్ కానీ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటారు. అలా ఓపెన్ చేసుకుంటే మాత్రం మీరు ఎంతైతే మనీ యాడ్ చేస్తారో ఆ మనీ మొత్తం కూడా పోతాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అది సెబీ రిజిస్టర్డ్ అవునా కాదా, లీగలా ఇల్లీగల్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మన డిస్క్రిప్షన్లో మీకు లీగల్గా సెబీ రిజిస్టర్డ్ అకౌంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, ఇల్లీగల్గా మనం ఏవి ప్రొవైడ్ అయితే చేయము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం రిక్వైర్మెంట్ 3 కోసం అయితే మాట్లాడదాం. యాక్చువల్గా సెబీ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, 5x లివరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇంతకు ముందు స్టార్టింగ్ స్టేజ్లో ఏమైందంటే 10x 20x కూడా లెవరేజ్ అనేవాళ్ళు బ్రోకర్ ఇచ్చేవాళ్ళు. బ్రోకర్ అంటే ఎవరు? నేను చెప్పాను కదా, ఏంజల్ వన్, ఎల్ఎస్ బ్లూ, అప్స్టాక్, వీళ్ళే బ్రోకర్స్. సో వాళ్ళు మనకి ఏం చేసేవాళ్ళు అంటే 10x 20x. ఇది ఎవరికీ అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది. ఈ 10,000 రూపాయలతో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ 10,000 రూపాయలతో మీరు ట్రేడ్ చేయాలన్నప్పుడు మీకు బ్రోకర్ ఎలాంటి లెవరేజ్ కూడా ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 10,000 రూపాయల వర్తున్న షేర్సే మీరు బై సెల్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మాట్లాడుతున్నా, ఓకేనా, డెలివరీ కోసం కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అంటే లాంగ్ టర్మ్ కోసం కాదు, ఈ రోజే మీరు బై సెల్ చేయడం అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు బ్రోకర్ ఎలాంటి లెవరేజ్ కూడా ఇవ్వకపోతే మీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయల షేర్స్ బై సెల్ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే అది మీ మనీ. కానీ ఇప్పుడు బ్రోకర్ ఏం చేశాడు, 10x లెవరేజ్ ఇచ్చాడు అనుకోండి. సో 10,000 మల్టిప్లై 10 చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే 1 lakh రూపాయల వర్త్ ఉన్న షేర్స్ మీరు బై సెల్ చేయొచ్చు. ఇంతకు ముందు మీరు 10 షేర్లు బై చేసిన దగ్గర ఇక్కడ 100 షేర్లు బై చేయొచ్చు. ఎందుకు? మీకు 10x అంటే 10 times మీకు లెవరేజ్ అనేది మీ యొక్క బ్రోకర్ ఇచ్చేవాళ్ళు. 10 times కాదు, 20 times ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? బ్రోకర్స్. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, దానికోసం మాట్లాడదాం. సో ఆ డిసడ్వాంటేజ్ వలన చాలామంది ట్రేడర్స్ నష్టపోతున్నారు అని చెప్పి సెబీ ఏం చేసింది, 10x 20x ఇవ్వడానికి కుదరదు, మీరు 5x లెవరేజ్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పింది. సో దానివల్ల ఏమైంది, మన దగ్గర 10,000 రూపాయలు ఉంటే 5 times అంటే 10,000 మల్టిప్లై 5 చేయండి, 50,000 రూపీస్ వర్తున్న షేర్స్లో మనం బై సెల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏంజల్ వన్లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి 10,000 రూపాయలతో మీరు ట్రేడ్ చేయాలన్నప్పుడు మీకు 5x లెవరేజ్ అనేది ఏంజల్ వన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి 50,000 రూపీస్ వర్తున్న షేర్స్లో మీరు బై సెల్ అయితే చేసుకోవచ్చు.
సో మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. అయితే సెబీ ఎందుకు ఈ యాక్షన్ తీసుకుంది అసలు 10 times 20 times అంటే ఇక్కడ ఫ్రెండ్స్ లెవరేజ్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఏమవుద్దంటే మనం పెట్టే స్టాప్ లాస్ ఉంటుంది కదండి, అది ఈజీగా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్స్ ఫాస్ట్గా వస్తే ఎక్కువ ప్రాఫిట్స్ మనకి లెవరేజ్ వలన వస్తాయి. అట్ ద సేమ్ టైం లాస్ అంటే మనం ఎంట్రీ రాంగ్ తీసుకుంటే లాసెస్ కూడా అంతే ఫాస్ట్గా అయితే రావడం జరిగేది. సో దానివల్ల సెబీ ఏం చేసింది, ఇది కరెక్ట్ కాదు, రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా నష్టపోతున్నారు అని చెప్పి 10 times 20 times ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ట్రేడ్ చేసేసి ప్రాపర్గా వాళ్ళు మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వకుండా ట్రేడింగ్లు చేసేసి నాలెడ్జ్ లేకుండా నష్టపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు, 5x మాత్రమే మనం ఇద్దామని చెప్పి 5x మాత్రమే ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు. సో మీకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్లో క్యాపిటల్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు బిగినర్ కాబట్టి స్మాల్ క్యాపిటల్ ఒక 5,000 10,000తో మాత్రమే ముందుగా మీ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, సో డైలీ ఒక 1 lakh 2 lakhs మేము సంపాదిస్తున్నాం అనేసరికి వీళ్ళు కూడా మార్కెట్లోకి 1 lakh 2 lakhs తీసుకొచ్చి ట్రేడ్లు చేసి మొత్తానికి నష్టపోతూ వెళ్ళిపోతుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీరు ప్రాపర్గా స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఒక 5,000 10,000 తీసుకురండి. ఈక్విటీలో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మార్కెట్ని అర్థం చేసుకోండి. అప్పుడు మనీ వస్తుంటే మీ క్యాపిటల్ మీరు ఇంక్రీజ్ అయితే చేయొచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్లో 4th వన్ ఏంటి అంటే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఒక మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని మనము సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకు అంటే చూడండి, ఫాస్ట్గా మనకి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కావాలి, లైవ్ మార్కెట్ డేటా కావాలి కాబట్టి ఒక మంచి బ్రోకర్ని, మీకు ఏంజిల్ వన్, ఎల్ఎస్ బ్లూనా, జిరోదనా, అప్స్టాకా, గ్రోనా, వాట్ ఎవర్ మీకు ఏదైతే మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తుందో అందులో ఒక అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముండాలి, ఫాస్ట్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, లైవ్ మార్కెట్ డేటా కూడా మనకి కావాల్సి ఉంటుంది. సో పాపులర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఏంజిల్ వన్ అవ్వచ్చు, అప్స్టాక్ అవ్వచ్చు, ఎలిస్ బ్లూ, వీటిలో మీరు హ్యాపీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేశాను. ఇది అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రిలయన్స్ స్టాక్ సడన్గా 2,500 నుంచి 2,520కి జంప్ అయింది అనుకోండి. సో నీ ప్లాట్ఫామ్ స్లోగా ఉందనుకోండి, అంటే ఇక్కడ ఏం జరిగింది, 2,500 రూపీస్ నుంచి 20 రూపీస్ ఫాస్ట్గా జంప్ అయిపోయింది. సో నీ ప్లాట్ఫామ్ స్లోగా ఉంటే ఆర్డర్ డిలే అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అంటే మీరు 2,500లో పెట్టాలనుకున్నారు ఆర్డరు, కానీ మీ ప్లాట్ఫామ్ ఏమైంది, స్లోగా ఉండడం వల్ల అది ఒక్కసారిగా 20 రూపీస్కి జంప్ అయిపోయింది. ఆ 20 రూపీస్ ప్రాఫిట్ మీరు మిస్ అయ్యారు కదా. 20 రూపీస్ అంటే మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ మీరు ఒక 100 షేర్స్ కొంటే 2,000 రూపీస్ మీరు లాస్ అయినట్లు గుర్తుపెట్టుకోండి. అందుకే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరగాలి. సో అందుకే ఒక మంచి ప్లాట్ఫామ్ను కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది రావాల్సి ఉంటుంది. సో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ 5 ఏంటంటే ఇంటర్నెట్ అండ్ డివైస్ సెటప్ అనమాట. మినిమం హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే మెయింటైన్ చేయాలండి. 10 to 20 Mbps అనేది మినిమం స్పీడ్ ఉండేలా అయితే మీరు చూసుకోవాలి. ఇక డివైజెస్కి వచ్చేసరికి మొబైల్ యాప్ ఓకే, బట్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో కానీ ట్రేడింగ్ అనేది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. రీజన్ ఏంటంటే మీకు స్క్రీన్ అనేది పెద్దగా ఉందనుకోండి, చార్ట్స్ అవ్వచ్చు, ఇండికేటర్స్ అవ్వచ్చు, ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుని జాగ్రత్తగా అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తే చూడండి. మొబైల్లో మీరు చార్ట్ చూస్తూ ట్రేడ్ చేస్తారనుకోండి, చిన్న క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి మీరంత బెటర్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు. అదే మీరు ల్యాప్టాప్లో అనుకోండి 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో మొబైల్తో కంపేర్ చేసుకుంటే మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పక్కా ఉండాల్సిందే. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే రిక్వైర్మెంట్ 6 మనం చూసుకుంటే టూల్స్ ఫర్ ఎనాలిసిస్. చూడండి, ఇక్కడ చార్ట్స్ ఇండికేటర్స్ని మనము ఎనాలిసిస్ చేయడం మనకి తప్పకుండా రావాలి. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే 100% కూడా ఈ రిక్వైర్మెంట్ మీ దగ్గర ఉండాల్సిందే. చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ని ఎనాలిసిస్ చేయాలి. అంటే క్యాండిల్ స్టిక్ ఉంది కదండి, క్యాండిల్ స్టిక్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి క్యాండిల్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. RSI, MACD, VWAP ఇలా ఇండికేటర్స్ ఉన్నాయి, బోలింజర్ బ్యాండ్స్ ఇలా ఇండికేటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా మీరు నేర్చుకోవాలి. ఇది బేసిక్ లెవెల్లో మీరు నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టాక్ స్క్రీనర్స్ ఉంటాయి కదండి, మనీ కంట్రోల్ అని, ట్రేడింగ్ వ్యూ అని. సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. అసలు మనీ కంట్రోల్ ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేయాలి, న్యూస్ అప్ టు డేట్ మనకి న్యూస్ దొరుకుతుంది కదా. అండ్ దీంతోపాటు ట్రేడింగ్ వ్యూలో మీరు ట్రేడింగ్ చేయాలంటే మీకు ఆ చార్ట్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో ఈ బేసిక్ ప్లాట్ఫామ్స్ పైన మీకు తప్పకుండా నాలెడ్జ్ ఉండాలి.
నెక్స్ట్ వన్ న్యూస్ అప్డేట్స్ కోసం. అంటే ఇప్పుడు డైలీ మనము ఎగ్జాంపుల్గా రిలయన్స్ ఉంది, లేదంటే విప్రో ఉంది, లేదంటే టీసీఎస్ ఉంది, వాటికి సంబంధించిన న్యూస్ వస్తుంది కదా, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ న్యూస్కి సంబంధించి మనం ఎక్కడ చూడాలి? ఎకనామిక్ టైమ్స్ అని, బ్లూంబర్గ్ అని, ఎన్ఎస్సి బిఎస్సి సైట్స్లో మనకి న్యూస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో వాటి కోసం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్స్ 7 ఏంటంటే నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేసాను, నాకు నాలెడ్జ్ లేకపోయినా ట్రేడ్ చేస్తాను, లేదంటే ఎవరైనా టిప్స్ ఇస్తారేమో ట్రేడింగ్ చేస్తాను అంటే మొత్తానికి మీరు నష్టపోతారు. నిజం చెప్తున్నా. మీరు ప్రాపర్గా ట్రేడింగ్ చేస్తే డబ్బులు సంపాదించాలి అంటే ప్రతి నెల కూడా మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకుంటూ, మీరు ఎప్పుడైనా సరే లాసెస్ అవుతూ ఉంటే ఎందుకు లాస్ అయ్యాను, నేను చేసిన మిస్టేక్ ఏంటనేది ఒక బుక్లో నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా అయితే మీరు చేయవలసి ఉంటుంది. సో అందుకే ఒక అకౌంట్ ఓపెన్ చేసేసారు, బ్రోకర్ని సెలెక్ట్ చేసేసారు, టూల్స్ అన్ని నేర్చుకున్నారు అంటే కుదరదు. నాలెడ్జ్ ఉండాలి అండ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ముందుగా చేయవలసింది ఏంటంటే పేపర్ ట్రేడింగ్ చేయాలండి. మొదటగా చేయాల్సింది పేపర్ ట్రేడింగ్, లేదా ఒకప్పుడు పేపర్ ట్రేడింగ్, ఇప్పుడు వర్చువల్గా కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. వర్చువల్ ట్రేడింగ్ అంటే మీరు రియల్గా మనీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ వ్యూ ఉంది, ట్రేడింగ్ వ్యూ డెమో అకౌంట్ ఉంటుంది. సో అందులో మీకు వాడు ఇంత మనీ అని ఇస్తాడు, మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా రిలయన్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకున్నారండి, రిలయన్స్ ఇక్కడ నుంచి పెరుగుతుందని మీకు తెలుసు అన్నప్పుడు మీరేం చేస్తారు? రిలయన్స్లో బై సెల్ చేయాలి అనుకుంటారు. అప్పుడు మీరు రియల్గా మనీ పెట్టకుండా ఈ డెమో అకౌంట్లో మీరు ట్రేడ్ చేయండి. చేస్తే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారా, లాస్లో ఉన్నారా అనేది మీకు తెలుస్తుంది. ఇలా మీరు కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసి మీకు మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి అన్నప్పుడు మీ మనీతో మీరు ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో చేసుకోవచ్చు. కానీ అంతకుముందు మీరు చేయాల్సింది ఏంటి? వర్చువల్గా ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చాలా డెమో అకౌంట్స్ ఉంటాయి, అందులో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు ఎప్పుడైతే మీరు అనుకున్నది సక్సెస్ వస్తుందో అప్పుడు మీరు హ్యాపీగా అయితే రియల్గా మనీతో మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా స్మాల్ క్యాపిటల్తోనే స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సింపుల్గా ఒక స్టోరీ రూపంలో చెప్పాలంటే చూడండి, సపోజ్ మీరు ఏం చేశారు, ఏంజిల్ 1లో ట్రేడింగ్ అండ్ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేశారు. రెండు ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్ అకౌంట్ అది, షేర్స్ని హోల్డ్ చేస్తే డీమెట్ అకౌంట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ క్యాపిటల్ మీరు తీసుకొస్తే మనకి 5 టైమ్స్ వస్తుంది కాబట్టి ఎంత అవుతుందండి? 25,000 మనకు ఉంటుంది. అదే 10,000 తీసుకొస్తే 5 టైమ్స్ 50,000 అవుతుంది. 20,000 తీసుకొస్తే 5 టైమ్స్ 1 lakh అవుతుంది. ఎందుకంటే 5x మనకి బ్రోకర్ ఎవరైతే ఏంజిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి లివరేజ్ రూపంలో ఇస్తారు. నెక్స్ట్ ల్యాప్టాప్ మనం కొనుక్కున్నాం అనుకోండి, ల్యాప్టాప్ కొనుక్కుంటే ఏంటంటే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చార్ట్స్ని మనం ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. అండ్ మీరు యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంజిల్ 1 అప్స్టాక్ వాట్ ఎవర్ ఏదైతే అది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా స్టాక్స్ని అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మార్నింగ్ టైంలో రిలయన్స్ స్టాక్ ప్రైస్ అనేది 2,500 రూపీస్ మీరు అబ్జర్వ్ చేశారు. ఓకేనా? సో 15 minutes స్టార్ట్లో మీరు ఏం చేస్తారు, ఒక రెసిస్టెన్స్ని సపోర్ట్ని ఐడెంటిఫై చేసి డ్రా చేసుకున్నారు. మీకు ఎంట్రీ దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత కొంత టైం వెయిట్ చేసి మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్గా 2,500లో ఎంటర్ అయ్యారు, ఒక 20 రూపీస్ పెరిగింది, 2,520కి వెళ్ళింది, 20 రూపీస్ కదా, 100 షేర్లు బై చేస్తే మీకు 2,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీరు కరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే, రాంగ్ ఎంట్రీ తీసుకుంటే 2,000 లాస్ వస్తుంది. సో మీకు అర్థమైంది కదా. అంటే ఒక స్టోరీ రూపంలో మీకు చెప్తున్నాను. మొదటగా మీరు ట్రేడింగ్ అని డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. ల్యాప్టాప్ ఉంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మ్యాండేటరీ నేను చెప్పట్లేదు, కానీ తప్పకుండా ఉండాలండి. మొబైల్తో అంటే చాలా కష్టం. ఓపెన్గా చెప్తున్నాను, మొబైల్తో చాలా కష్టం. ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే మినిమం ల్యాప్టాప్, డెస్క్టాప్ అనేది ఉండాల్సిందే. ఆ తర్వాత స్టాక్ సెలెక్షన్ టైంలో మీరు ఏదైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసి సపోర్ట్ రెసిస్టెన్సీని డ్రా చేసుకుని మీకు ఎంట్రీ దొరికితే ఎంట్రీ, ఆ తర్వాత అక్కడ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ని మీరు బుక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సింపుల్గా మనము ఇప్పటి వరకు నేర్చుకుంది. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ గోల్డెన్ టిప్స్ అయితే చెప్తాను. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ ట్రేడింగ్ జర్నీలో ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ముందుగా మీరు ఒక బెస్ట్ బ్రోకర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ముందు మీరు చేయాల్సింది ట్రేడింగ్ అండ్ డీమెట్ అకౌంట్. బ్రోకర్ అంటే తనే. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక హై స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మొబైల్ డేటాతో మేనేజ్ చేద్దాము అంటే హై స్పీడ్ ఉంటే నో ఇష్యూ అండి. లేదు అన్నప్పుడు ల్యాగ్ అయిందనుకోండి, మీరు మొత్తానికి లాసెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మీరు తీసుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ తప్పకుండా ఉండాలండి. మొబైల్తోనే నేను చేస్తానంటే చాలా కష్టం. చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. ఒక 5,000, 10,000 అంతకు మించిన క్యాపిటల్ యాడ్ చెయ్యొద్దు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసి
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేయండి, అంటే స్టాక్స్లో బై సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వైపు అయితే వెళ్ళొద్దు. ఇక ఫైనల్గా ఏంటంటే పేపర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తరువాతనే మీకు మనీ వస్తుందని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు రియల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు మాత్రం చెయ్యొద్దు. ఫ్రెండ్స్, మీరు ఒక బిగినర్ అయి స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేదంటే మాత్రం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితేనే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలనే ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. ప్రాఫిట్ రావాలన్నా లాస్ రావాలన్నా అది మనలోనే ఉంటుంది. మీరు ఓపిక్గా జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ చేసుకుంటే తప్పకుండా డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే 1:1 కానీ 1:2 కానీ మీరు టార్గెట్ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిగా మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు. లేదు కంపారిజన్ సోషల్ మీడియాలో చూసినట్లు కంపారిజన్ చేస్తూ అన్లిమిటెడ్గా మీరు ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుండా మీరు ఓవర్ ట్రేడింగ్ చేశారు అంటే మాత్రం మీరు జీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ అకౌంట్ అదే డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. సో అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాని ద్వారా మన ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోండి. ఏవైనా స్టాక్స్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటే నేను ఫ్రీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.